విశాఖలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు యోగాంధ్ర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖలో జరగబోయే యోగా దినోత్సవాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చంద్రబాబు పరిశీలించారు. ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉండడంతో బస్సు నుంచి బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆఫ్లైన్, ఆన్లైన్లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించబోతున్న యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. భద్రతా ఏర్పాట్లపై డీజీపీ హరీష్ గుప్తా వివరించారు. భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఇవన్నీ కూడా టెన్షన్స్, అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ హెల్త్కి యోగా. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలి. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ. ఆన్లైన్, ఆఫ్లైన్ దీన్ని కంటిన్యూగా లెర్నింగ్ తీసుకెళ్తాం. ఆ అలవాటుగా నేర్చుకోగలిగితే మెరుగైన జీవన ప్రమాణాలని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. 10 ఏళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నామన్న చంద్రబాబు దాదాపు 3.4 లక్షల మందికి ఒకే ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్కి నాంది పలుకుతున్నాం. 11వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం. ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది గిన్నీస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూటమి నేతలకు, అధికారులకు చంద్రబాబు సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పారు.